హలో అండి. అందరికీ నమస్తే. రాత్రంతా పెట్టుకున్నా సరే గోరింటాకు ఎర్రగా పండట్లేదని ఫీల్ అవుతున్నారా? అయితే ఇదొక్కటి కలపండి. గోరింటాకు అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. సో ఎక్కువ సమయం కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. చాలా మంది నైట్ టైం అంతా గోరింటాకు అలాగే ఉంచుకొని ఎప్పుడెప్పుడు తెల్లారిపోతుందా, మన గోరింటాకు ఎర్రగా పండిందా లేదా అని అసలు నిద్రపోకుండా ఆశగా అయితే ఎదురు చూస్తాం కదండి. ఈసారి నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి. ఎంత ఎర్రగా పండుతుందంటే మీరు అస్సలు నమ్మలేరండి. తయారు చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. సో ఈ గోరింటాక్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఇలాగా ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి. అందులోకి ఒక నిమ్మకాయని తీసుకొని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. తర్వాత సోంపునైతే వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు సోంపుని కూడా వేసేసుకోండి. అలానే 1 స్పూన్ వరకు పంచదారని కూడా వేసేసుకోండి. ఇక ఇందులోకి కాఫీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇలాగా ప్యాకెట్ ఉంటుంది కదా, సో ఆ ప్యాకెట్ ని అయితే వేసేసుకుంటున్నాను. ఇందులో కూడా 1 స్పూన్ వరకు అయితే ఉంటుందండి. సో అందుకే 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ ని కూడా వేసేసుకోండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి దాల్చిన చెక్కని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలాగా చిన్న ముక్క అయితే సరిపోతుంది. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఉందండి, అదే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఇదేనండి అన్నిటికంటే మ్యాజికల్ ఇంగ్రీడియంట్, కుంకుమ. ఇలాగా నేనైతే గోపురం కుంకుమ, రెడ్ కలర్ కుంకుమనైతే వేసుకుంటున్నానండి. 1 స్పూన్ వరకు అయితే వేసేసుకోండి. సో మనకి గోరింటాకు ఎర్రటి షేడ్ లో రావాలి అంటే 1 స్పూన్ వరకు కుంకుమనైతే వేసుకోవాలండి. ఇందులో మనం కాఫీ పౌడర్ నైతే వేసాం కదండి. ఒకవేళ మీ దగ్గర కాఫీ పౌడర్ లేదు అనుకుంటే టీ పౌడర్ నైనా వేసుకోవచ్చండి. ఇక ఇందులోకి వాటర్ నైతే పోసుకోవాలండి. నేనైతే ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ నైతే పోసుకుంటున్నానండి. మీరు కూడా చూసుకొని అయితే వేసుకోండి. ఇక మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి స్పూన్ తో మిక్స్ చేసేసుకుందాం. గోరింటాకు ఎర్రగా పండాలంటే ఇన్ని చేయాలా అని ఇప్పటికే చాలా మందికి అనిపిస్తుంది కదా. సో కొంతమందికి గోరింటాకు అనేది ఆరెంజ్ కలర్ లో పండుతుంది, అలానే కొంతమందికి పండదన్నమాట. కొంతమందికి అయితే ఎర్రగా పండుతుందండి. సో పండని వాళ్ళైతే ఇలాగ ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల నిజంగా గోరింటాకు అనేది తక్కువ సమయంలోనే చాలా ఎర్రగా పండుతుందండి. ఇక ఈ బౌల్ ని మనం స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇది బాగా మరగాలన్నమాట. మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ అయితే వేసామో వాటిలో ఉన్న సారం అంతా చక్కగా ఈ వాటర్ లోకి అయితే రావాలన్నమాట. మనం నిమ్మకాయ చెక్కల్ని పిండాల్సిన అవసరం లేదండి. ఇలాగ డైరెక్ట్ గా వేసుకుంటే సరిపోతుంది. ఇంతకు ముందు మన ఛానల్లో గోరింటాకు వీడియోస్ అనేవి చాలా పెట్టానండి. సో చాలా మంది ట్రై చేసి మంచిగా పండింది అని అయితే కామెంట్స్ పెట్టారనమాట. అదే విధంగా వాళ్ళ పిల్లలకు కూడా పెట్టాము, మా పిల్లలకు కూడా చాలా బాగా పండింది అని అయితే కామెంట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. మీరందరూ ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నానండి. ఇక ఇలాగా బాగా మరిగిన తర్వాత ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి ఈ గోరింటాక్ ని. ఇలాగా గోరింటాకు ఆకుల్ని తెంపుకున్న తర్వాత ఇందులో కాడలైతే ఉంటాయి కదండి, అవైతే సపరేట్ చేసుకోవాలన్నమాట. అలానే ఎండిపోయిన పండిపోయిన ఆకుల్ని కూడా తీసేసుకోండి. ఇక మనం గోరింటాకు పెట్టుకోవాలి అంటే మరీ లేత ఆకులు కాకుండా అలానే ముదిరిపోయిన ఆకులు కాకుండా మధ్యస్థంగా ఉంటాయి చూడండి, ఆ ఆకులనైతే తీసుకోండి. అలాంటి ఆకులైతేనే మనకి గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుందన్నమాట. అసలే ఇప్పుడు ఆషాఢం కదండి. సో చాలా మంది గోరింటాకు పెట్టుకోవాలని ఇష్టపడుతుంటారు. అలా అని గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఆ గోరింటాకు మన చేతులకి మంచిగా పండకపోతే డిసప్పాయింట్ అయిపోతాం కదండి. సో అలా డిసప్పాయింట్ అవ్వకుండా ఇలాగా ఒక్కసారి నేను చెప్పిన విధంలో ట్రై చేయండి. గోరింటాకు నిజంగా సూపర్ గా పండుతుందండి. నేను మీ అందరికి లైవ్ లో రిజల్ట్ అనేది కూడా చూపిస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో మనం ముందుగా ఇలాగా లిక్విడ్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి. సో పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలాగా ఒక బౌల్లోకి స్టాండర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. సో ఇలా రెడీ చేసుకున్న ఈ లిక్విడ్ అనేది మనకి అస్సలు పాడవదండి. ఒక 15 డేస్ వరకు అలాగే ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. మనం ఇప్పుడు ఒకసారి తయారు చేసుకొని మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత ఇంకొకసారి గోరింటాక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. సో ఇక ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకైతే గోరింటాకు ఆకుల్ని అయితే వేసేసుకోండి. సో చాలా మంది అనుకుంటారు ఓన్లీ గోరింటాకు ఆకుల్ని రుబ్బుకొని పెట్టుకున్నా సరిపోతుంది, ఎర్రగానే పండుతుంది అని. అవునండి, ఎర్రగానే పండుతుంది. అది మనం రోకలిలో రుబ్బుకుంటే అలాగే పండుతుందన్నమాట. సో మనం ఇక్కడ మిక్సీలో వేస్తున్నాం కాబట్టి ఆ మిక్సీ యొక్క వేడికి ఆ గోరింటాకు నేచర్ నైతే లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందుకే ఇలాంటి హోమ్ ఐటమ్స్ ని వేసుకోవడం వల్ల గోరింటాకు అనేది కొంచెం ఎర్రగా పండుతుంది అనేసి ఇలాగా మనం లిక్విడ్ రూపంలో
లో తయారు చేసుకొని ఇందులోకి కొంచెం కొంచెం లిక్విడ్ ని వేసుకుంటూ రుబ్బుకోవాలండి. ఇక్కడ రుబ్బుకునేటప్పుడు నేనైతే ఒక మిస్టేక్ అయితే చేశానన్నమాట. అదైతే మీరు అస్సలు చేయకండి. అదేంటి అంటే నేను కొంచెం కొంచెం వాటర్ ని పోసుకోకుండా ఒకేసారి పోసుకునేసరికి ఏంటి అంటే కొంచెం గోరింటాక్ అనేది జారుడుగా అయిపోయిందండి. మీరు అలాంటి మిస్టేక్ ని చేయకుండా కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ ని పోసుకుంటూ అదే మనం రెడీ చేసుకున్న లిక్విడ్ ని కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలాగా మీరైతే రుబ్బేసుకోండి. మరీ లూజుగా రుబ్బుకోకుండా కొంచెం టైట్ గా గట్టిగా రుబ్బుకున్నట్లయితే అది మనం చేతికి పెట్టుకోగానే అతుక్కుపోయి ఉంటుందండి. సో అందుకే చెప్తున్నాను అనమాట. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే పెన్ తోటే ముందుగా డిజైన్ అయితే ఇలాగ పెట్టుకున్నానండి. ఇక ఈ డిజైన్ లోకి మనం రెడీ చేసుకున్న ఈ గోరింటాక్ అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చినట్లే చందమామ చుక్కలు కానీ లేకుంటే ఒక మంచి డిజైన్ ని ఇలా పెట్టేసుకొని అందులోకి అయితే ఫిల్ చేసేసుకోండి. ఈ డిజైన్ అయితే పండిన తర్వాత చాలా మంచి లుక్ అనేది వచ్చిందండి. చేతి నిండా ఉందన్నమాట ఈ డిజైన్ అనేది. ఇక్కడ నేను ఈ డిజైన్ లో కొంచెం కర్వ్స్ అయితే ఇచ్చానన్నమాట. సో అందుకే నేనైతే ఇలాగ టూత్ పిక్ ని తీసుకొని బయటికి పోకుండా ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలాగ చేతితో కొంచెం అలానే ఫింగర్ తో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే ఈ డిజైన్ అయితే ఫినిష్ చేస్తున్నానండి. చాలా మంది గోరింటాకును పండించుకోవడానికి వాళ్ళకి తెలిసిన హోమ్ ఐటమ్స్ ని ఆ గోరింటాకు ఆకులో వేసుకొని రుబ్బుకొని పెట్టుకుంటారనమాట. సో నేనైతే ఇలాగే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటానండి. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. అది కూడా మనం రాత్రంతా ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. నేనైతే 1 అవర్ పెట్టుకున్నాను అంతేనండి. చాలా అంటే చాలా ఎర్రగా పండింది. సో కొంతమందికి సిటీలో ఉండే వాళ్ళకైతే గోరింటాకు ఆకు దొరకడం కష్టమే కదండి. సో అలాంటి వాళ్ళైతే పౌడర్ తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. గోరింటాకు పౌడర్ ని తీసుకొని అందులోకి మనం రెడీ చేసుకున్న ఆ లిక్విడ్ ని వేసుకొని మిక్స్ చేసేసుకొని ఎంచక్కా మనం గోరింటాకు డిజైన్ ని పెట్టుకొని అందులోకి అయితే ఫిల్ చేసుకోవచ్చు. లేదు అంటే మన ఛానల్లో ఇన్స్టెంట్ గా గోరింటాకు ఆకు లేకుండా గోరింటాకుని ఎలా పెట్టుకోవాలి అనేది చాలా వీడియోలు అయితే పెట్టానండి. అదైతే 10 నిమిషాల్లో ఎర్రగా పండుతుందండి గోరింటాక్ అనేది. సో మీకు కావాలి అనుకుంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. గోరింటాకుని ఇలాగా డిఫరెంట్ మెథడ్ లో తయారు చేసుకొని చేతులకి పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టం అండి. నా చేతులు ఇలాగా ఎర్రగా అందంగా కనిపించాలంటే కూడా ఇంకా ఇష్టం అనమాట. సో మీలో కూడా ఎంతమందికి గోరింటాక్ అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే నిజంగా చెప్తున్నాను ఈ గోరింటాక్ ని 1.5 వరకు అయితే ఉంచుకున్నానండి. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఎంచక్కా ఇలాగా అప్లై చేసేసుకొని 4 o'clock వరకు ఉంచుకొని అయితే వాష్ చేసేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకోసమే లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి. ఈ మెథడ్ లో ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎన్నెన్నో రకాల మెథడ్స్ అయితే ట్రై చేసి ఉంటారు కదా గోరింటాకు ఎర్రగా పండాలి అనేసి. సో ఇంత కష్టపడి ఆకుని తీసుకొచ్చి రుబ్బుకొని మన చేతులకి పెట్టుకున్న తర్వాత అది ఆరెంజ్ కలర్ లో పండటం లేదా లైట్ కలర్ లో పండటం, అసలే పండకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అలా జరగకుండా ఇలాగ ట్రై చేసేయండి. నిజంగా చాలా బాగా పండుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులోకి అయితే పండిందో. చిన్నపిల్లలు ఎక్కువసేపు అయితే ఉంచుకోరు కదండి ఈ గోరింటాకు ఆకు పెట్టుకున్నప్పుడు. సో వాళ్ళకి ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నా సరిపోతుందండి. ఇక ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తో ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్